వీళ్ళు కూడా అది తెలివితేటలు ప్రదర్శించడం కాబట్టి సరే వీళ్ళు తెలివితేటలు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడే మనం చేసేసుకోబోతే తర్వాత వస్తే ఇబ్బంది పెడతారని ఉద్దేశం. అంటే వీళ్ళకి కొన్ని న్యాయస్థానాలు చుట్టూ తిరిగి మేము నిర్దోషులను నిరూపించడానికి సమయం లేదా, అది అట్లా చేస్తానికి ఎందుకులే, అది ప్రతిసారి దోషులుగా కోర్టు ముందు నిలబడాలి కాబట్టి శాంతం విత్డ్రా అనే పేరు వెళ్తున్నారు. ఎట్లాగో వీళ్ళకు ధైర్యం ఉంది, రేపు నీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మన లాయర్లు చూసుకుంటారు అక్కడ ఏం చేయాలి అన్నటువంటిది. ఆ కథ అయిపోతుంది. అక్కడ ఏం చెయ్యాలో, ఎవరిని మేనేజ్ చేయాలా, ఎట్లా చేయాలి, ఎలా మాట్లాడించాలి, ఏంది అంతా తెలుసు కాబట్టి వీళ్ళ ధైర్యం. వాస్తవంగా ఈ కేసు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ వరకు అయితే గనక బాబు గారి పాత్రని కాదు అనడానికి ఏం లేదు. ఎందుకంటే అందులో క్లియర్ గా తెలిసి జరిగినటువంటి, ఆడెవడో వేల కోట్ల రూపాయల డబ్బులు పెట్టుబడి పెడతాడు, మనమేమో 100 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పి వాడేం పెట్టకుండా మనం 100 కోట్లు ఇచ్చేసాం, ఆ ఇచ్చిన డబ్బులతో చేసేసామని చెప్పుకోవడం తప్పించి లేదు. కుట్లు అలికల సెక్షన్ లోనూ 10 రోజుల సెక్షన్లు ఇచ్చేసేసి స్కిల్ తో ఎదిగిపోయారు అనేటటువంటి సూతి కబుర్లు తప్పించి ఏం లేదు. అది జనం సొమ్ము తోచిపెట్టింది, అందులో డౌటే లేదు. ఇది అలైన్మెంట్ అంటారా? ఇది డబ్బులు ఇమ్మీడియట్ గా క్యాష్ వచ్చేది ఏం కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఇదివరకు హైదరాబాద్ లో జరిగింది కూడా సేమ్. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఆరోపించి తర్వాత కేసులు పెట్టి తర్వాత ఇతర చేసుకున్నాడు. తర్వాత కాలంలో ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డిని మోసం